హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే మీరందరూ నా ఫాలోవర్స్ కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే అన్నా నువ్వు వీడియోలు తీస్తున్నావు కానీ కొద్దిగా సౌండ్ క్లారిటీ కొద్దిగా మిస్ అవుతుందన్నా అని నా ఫాలోవర్ ఒకరు కామెంట్ చేయడం జరిగింది. దానికి నేనైతే ఒక మైక్ బుక్ చేసిన. ఆ మైక్ అయితే ఈరోజు మీ ముందు అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఇది ఎలా ఉందో చూసి కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే తీసుకున్నది గ్లీనరీ వైర్లెస్ మైక్ ఫర్ యూట్యూబర్స్ P12 ప్రొఫెషనల్. చూడండి, ఇది గ్రీనరీ ప్రొఫెషనల్ వైర్లెస్ మైక్ P12. ఇది చాలా బాగుంది. వర్త్ కూడా వచ్చి నార్మల్నే ఉంది. 4500 నుంచి 5000 వరకు ఉంది. చూడండి, నేను ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. చూపించిన తర్వాత కూడా ఈ మైక్ ఎట్లా ఉంది, ఆ సౌండ్ క్లారిటీ ఎట్లా ఉంది మీరే జడ్జ్ చేయాలి. ఎందుకంటే మీరే కామెంట్ చేసి కాబట్టి మీకోసమే తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే చాలా బాగా ఉంది. ఇక్కడ మ్యాగ్నెటింగ్ కూడా ఓపెన్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఓపెన్ చేసినాం. ఇదైతే పక్క పెడదాం. ఇదైతే ఈ బాక్స్లో మొత్తం కేబుల్స్ ఉన్నాయి. చూడండి, హెడ్ సెట్ కూడా ఇచ్చిండు. హెడ్ సెట్ ఒకటి, నెక్స్ట్ వచ్చి 2 C టైప్లు, ఒకటి అడాప్టర్ది, ఇంకా ఉన్నాయి. ఇలా ఎన్ని కేబుల్స్ ఇచ్చినాయి. ఓకే, ఇంకోటి ఇది ఇచ్చిండు. ఫ్రెండ్స్, ఇది మొబైల్కి పెట్టుకోనికి. మొబైల్ అండ్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాని గురించి ఈ కేబుల్స్ అయితే పక్క పెడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత చెప్తాను. ఓకే, ఈ బ్యాగు గ్రీనరీ బ్యాగు, ఈ ప్రోడక్ట్ అంతా వేసుకోనికి గ్రీనరీ బ్యాగ్ అయితే ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకోటి ఇది దూది. ఇది ఏంటి అంటే దాన్ని పెడితే నాయిస్ కలెక్షన్ లేకుండా వాయిస్ క్లారిటీ వస్తుంది. దాని గురించి అని 2 ఇచ్చిండు. నెక్స్ట్ వారంటీ కార్డు కూడా ఇచ్చిండు గ్లీనరీ. నెక్స్ట్ ఇంకోటి మెను, అంటే ఎట్లా యూజ్ చేయాలి అనేసి మెను కూడా ఇచ్చిండు. చూద్దాం, ఇది పక్క పెట్టిద్దాం. ఓకే, ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చి ప్రోడక్ట్ చూడండి. బాక్స్ అయితే అల్టిమేట్ ఉంది. గ్రీనరో బాక్స్ అయితే నిజంగా చాలా బాగుంది. ఏంది అంటే దీంట్లో బెనిఫిట్ ఏంది అంటే ఇది ఇట్లున్నప్పుడు ఇక్కడ ఛార్జ్ అవుతుంది, అంటే వెళ్తురుంది నీకు అనిపించట్లేదు కానీ ఇక్కడ ఛార్జ్ అయితే డిస్ప్లే అవుతుంటుంది ఆ పర్సెంటేజ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం. చూడండి, 2 మైకులు, ఒకటి రిసీవర్. దీన్ని మైకులు అనొచ్చు, ట్రాన్స్మిటర్ కూడా అనొచ్చు. చూడండి, 2 వచ్చినాయి. ఇవి 2 ట్రాన్స్మిటర్లు, ఒకటి రిసీవర్. నిజంగా బాక్స్ అయితే చాలా బాగుంది. అయితే కొన్ని కంపెనీల మైకులు ఎట్లా ఉంటాయంటే డైరెక్ట్ దీనికి ఛార్జింగ్ పెట్టారు అనుకుంటుంది, కానీ ఇదైతే డైరెక్ట్ దీంట్లో పెట్టి మనం ప్యాక్ చేస్తే ఇక్కడనే ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే మీకు కనిపించట్లేదు, 98 ఉంది పర్సెంటేజ్, మీకు కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని మొబైల్కి అయితే కనెక్ట్ చేసి చూద్దాం వాయిస్ ఎట్లా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫస్ట్ అయితే ట్రాన్స్మిటర్ వైర్తో కేబుల్తో కాకుండా ఈ సి టైపు 2 C టైపులు ఉన్నాయి. దీనికి ఇక్కడ ఉంది కదా, దీనికి C టైపు. మొబైల్కి కూడా ఇక్కడ సైడ్ కూడా C టైప్ ఇచ్చిండు. 2 C టైప్లు కనెక్ట్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. ఈ బ్లూటూత్ ఆప్షన్ కూడా ఆన్ చేసి మనము వీడియో రికార్డ్ చేయొచ్చు. చూపిస్తాను మీ ముందు బ్లూటూత్ది. ఓకే, ఇది ట్రాన్స్మిటర్ కూడా ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి. ఆన్ ఆఫ్ బటన్, నాయిస్ కలెక్షన్. ఇది ఈకో అంటే రూమ్లో సౌండ్ చేస్తే సౌండ్ ఎట్లా వస్తుందో రూమ్లో రికార్డ్ చేస్తే ఆ ఆప్షన్ ఈకో ఆప్షను. ఇంకోటి ఓకే, ఇక్కడనైతే
లైట్ అయితే వచ్చింది. ఆన్ చేసిన తర్వాత ట్రాన్స్మిటర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ వచ్చింది. అయితే ఇక్కడ లైట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏది ఈ రిసీవర్ దాంట్లో ఇక్కడ ఒక బ్లింక్ అవుడు ఆగింది. అంటే సెకండ్ బ్లింక్ అవుతుంది. అంటే ఇక్కడ సెకండ్ ట్రాన్స్మిటర్ ఆన్ చేయలేదు, అందుకే బ్లింక్ అవుతుంది. ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసిన కాబట్టి బ్లూటూత్ ఆన్ చేసిన కాబట్టి బ్లూటూత్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇప్పుడైతే మనము ఇది యూజ్ చేసి వాయిస్ ఎట్లా వస్తుందో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ మైక్ అయితే వాడుతున్నాను. సౌండ్ ఎట్లా వస్తుంది అనేది మీరే దీన్ని జడ్జ్ చేయాలి. ఎందుకంటే నేను చాలా దూరం నుంచి అయితే రికార్డ్ చేయడం అయితే జరుగుతున్నది. మీరే జడ్జ్ చేయాలి ఎట్లా వస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. నేను ఇంకా ఎక్కడైతే కెమెరా ఉందో అక్కడ నుంచి దూరం కూడా వెళ్తాను. దూరం వెళ్ళినప్పుడు వాయిస్ ఏదైనా కట్ అవుతుందా అనేది మీరే చూడాలి. ఓకే ఫ్రెండ్స్, మీ ముందు అయితే నేను బాక్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇదైతే యూజ్ చేస్తున్నాను మైక్ ట్రాన్స్మిటర్ తోని. నేనైతే కొద్దిగా దూరం అయితే వెళ్తాను. చూద్దాం ఎంత దూరం వాయిస్ క్లారిటీ వస్తుందో మీరే జడ్జ్ చేయాలి. అయితే ఇక్కడ మైక్ ఇచ్చింది ఏంటంటే 100 మీటర్స్ వరకు వస్తుంది అని చెప్పేసి వీలైతే ఇవ్వడం జరిగింది. చూద్దాం ఎంత దూరం వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, మీ కామెంట్ చేసి కాబట్టి నేనైతే ఈ మైక్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. మీకు చూడండి ఎంత దూరం అయితే వచ్చాను, వాయిస్ క్లారిటీ వస్తుంది. అంటే నేనైతే కెమెరాకి అయితే చాలా దూరం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పైన ట్రాన్స్మిటర్ పైన పెట్టడానికి ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటే దీనికి క్లిప్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే డన్. ఇప్పుడు ఇంకా వాయిస్ క్లారిటీ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి నాయిస్ వచ్చినా ఇక్కడ నుంచి నాయిస్ కలెక్షన్ చేస్తుంది. ఇప్పుడు చూపిస్తాను. నా బైక్ దగ్గర పోతాను, బైక్ స్టార్ట్ చేసి చూపిస్తాను. మీకు సౌండ్ ఎట్లా వస్తుందో మీరే కామెంట్ చేయండి. నాకైతే కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కాబట్టి వాయిస్ అనేది ఓకే అక్కడనే ఉంటా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే నార్మల్గా అంటే నాయిస్ కలెక్షన్ లేకుండా నార్మల్గా బైక్ అయితే ఆన్ చేసినాను. మీకు సౌండ్ ఎట్లా వస్తుందో మీరు చూసుకోండి. ఇప్పుడు నాయిస్ కలెక్షన్ ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత ఈ బైక్ సౌండ్ కూడా ఏదైనా డిఫరెంట్ వచ్చిందా అనేది మీకే తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే చూడండి ఇప్పుడైతే నాయిస్ కలెక్షన్ ఆన్ చేసిన తర్వాత మీరు బైక్ సౌండ్ అనేది మీకు ఎట్లా వస్తుంది కెమెరాలో అనేది మీకు అబ్జర్వ్ చేయండి. అంటే నాయిస్ కలెక్షన్ ఆన్ చేసిన తర్వాత ఆన్ చేయకముందు సౌండ్ ఎట్లా వస్తుంది అనేది, బైక్ ఆన్ చేసినా లేదనేది. ఆన్ చేసిన రేస్ కూడా ఇస్తున్నా చూడండి మీకు ఎట్లా అనిపిస్తుంది. అంటే బైక్ ఆన్ చేసినాక సౌండ్ కూడా నాయిస్ కలెక్షన్ నేను మాట్లాడింది మీకు క్లారిటీగా వస్తుందా లేదా మీరైతే జడ్జ్ చేయాలి. నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఈ బైక్ తోని. మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బాక్స్ లా ఎన్నెన్ని కేబుల్స్ వచ్చినాయి, దేని యూజ్ చేయొచ్చో ఇప్పుడైతే మీ ముందే చూపిస్తాను. చూడండి ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇన్ని కేబుల్స్ వచ్చినాయి అంటే కొన్ని మన హెడ్ ఫోన్స్ కూడా వచ్చినాయి. అవి దేనికి యూజ్ అవుతుంది అనేసి మనమైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఈ బాక్స్ అయితే చూసినాము. ఓకే నెక్స్ట్ ఈ కేబుల్స్. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే ఈ కేబుల్ ఉందో డిఎస్ఎల్ఆర్ కెమెరాకు అండ్ రిసీవర్కు దీన్ని కనెక్ట్ చేసి ఆ వీడియోలు తీస్తారు. మన దగ్గర డిఎస్ఎల్ఆర్ కెమెరా లేదు, ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది కాబట్టి మనం సి టైప్ టు సి టైప్ కేబుల్ వాడతాం. ఇంకోటి నెక్స్ట్ ఐఫోన్ ఉంటే ఎట్లా అంటే దీనికి సి టైప్, ఇది ఐఫోన్ కేబుల్. ఈ ఐఫోన్ కేబుల్కు దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇవైతే దూది 2 ప్యాకెట్లు వచ్చినాయి. ఇవి హెడ్సెట్లు. ఇది దేని యూజ్ అవుతుంది అంటే మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఓపెన్ చేసి ఉంది. ఇది దీంట్లో ఇట్లా పెట్టుకొని ఇవి 2 అయితే మన చెవులలో పెట్టుకోవాలి. ఓకే, అయితే మనం మాట్లాడింది ఎంత సౌండ్లో ఉంటుంది, మనం మాట్లాడింది ఎంత సౌండ్ వస్తుంది అనేది, అంటే మనం గట్టిగా మాట్లాడుతున్నామా మెల్లగా మాట్లాడుతున్నాం అనేది మనం మాట్లాడిన వాయిస్ కూడా ఇంట్లో చెవులలో వినిపిస్తుంది. అంటే ఏదైనా నాయిస్ కలెక్షన్ వచ్చినా చెవులలో తెలిసిపోతుంటుంది నాయిస్ కలెక్షన్ వచ్చిందని.
ఇప్పుడు చూడండి, దీని అయితే నాయిస్ కలెక్షన్ తీసేసిన. నాయిస్ కలెక్షన్ తీసేసిన తర్వాత కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. నాయిస్ కలెక్షన్ ఆన్ చేసిన చాలా క్లారిటీ వస్తుంది. మీరే కామెంట్ చేయాలి క్లారిటీ వస్తుందా లేదా దానికి దీనికనే. ఈ కేబుల్ దానికి యూజ్ చేస్తారు. ఇవి 2 వచ్చినాయి, ఎందుకంటే 2 ట్రాన్స్మిటర్లు ఉంటాయి కాబట్టి 2 అయితే రావడం జరిగింది. ఓకే, ఇది కూడా డిఎస్ఎల్ఆర్దే సేమ్. ఇది రిసీవర్కు ఆన్ చేసి దానికి డిఎస్ఎల్ఆర్ పెట్టుకుంటారు. ఓకే, ఇది ఒక బ్యాగు, ఇవన్నీ క్యారీ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం యూజ్ చేసినాము. మీకు ఎట్లా అనిపించిందో మీరే కామెంట్ చేయండి. అంటే మైక్ యూజ్ చేయడం బెస్టా అన్నా, ఎందుకన్నా మైకు నీ ఫోన్ సౌండ్ సూపర్ వస్తుంది అని చెప్పడము బెస్టా అనేది మీరే కామెంట్ చేయాలి. నాకైతే 50-50 ఉంది. మీరు నేను ఈ మైక్ వాడడంతో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ ఎంతమంది ఓకే అన్న బాగుంది అని చెప్తే ఉంచుకుంటా, లేదన్నా బాగాలేదు ఆ మైక్ వేస్ట్ అంటే ఈ మైక్ను అయితే నేను రిటర్న్ చేస్తా. మీ కామెంట్ల మీద ఆధారపడి ఉంది, మీరే జడ్జ్ చేయాలి వాయిస్ను. ఎందుకంటే నా వీడియోను ఆదరిస్తూ ఫాలో అవుతూ నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మీ మాట 100% అయితే నేను వింటాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే గ్రీనరో P12 వైర్లెస్ మైక్రోఫోన్. ఇదైతే నేనైతే మీ ముందు అన్బాక్సింగ్ చేసి అయితే చూపించాను. ఓకే, మీ కామెంట్ గురించి నేనైతే వెయిట్ చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్.